చాలు చాలు. కొంచెం వెరీ గుడ్. మై డియర్ డాక్టర్, చెప్పండి. యువర్ స్టోరీ ఈజ్ సో ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఇంకో కథ చెప్పాలి. కథ మీకు నచ్చింది కాబట్టి మమ్మల్ని బయటికి పంపించొచ్చు. బయటికి వెళ్ళి ఏం చేస్తావయ్యా? ఏం పీకుతావు? ఇంట్లో ఉండి అంట్లు తోవాలా నేను? అది అయినా నువ్వెందుకు గంటలు తోముతావు? మరి ఈ రోజు నుంచి అంట్లు ఇస్తూ ఉంటుంది. ఇది కరెక్ట్. మరి నువ్వు కాకపోతే నేను అప్పుడే చెప్పాను సార్, అంట్లు తోముకునే మోహన్ సార్. కూల్ కూల్. ఇప్పుడు ఇవన్నీ వద్దు. వన్ మోర్ స్టోరీ ప్లీజ్. ఓకే. యా, ఇప్పుడు ఏ స్టోరీ చెప్పబోతున్నావు? మీకు అద్భుతమైన బిజినెస్ మ్యాన్ కథ చెప్పబోతున్నాను సార్. ఆల్రెడీ మహేష్ ఉంది కదా. నో, ఆ కథలో ఒకడే బిజినెస్ మ్యాన్, నా కథలో ఇద్దరు బిజినెస్ మ్యాన్. వావ్, ఆసమ్. ఓపెన్ చేయగానే చిచి, నీకు అసలు సిగ్గే లేదురా. నువ్వు పేరుకు మాత్రమే బాసు, నీ పార్ట్నర్కే వాల్యూ ఇస్తారు. నిన్నొక బఫూన్లా చూస్తున్నారు. కంపెనీ కోసం కష్టపడేది ఇద్దరు, కానీ బాస్ అని క్రెడిట్ కొట్టేది వాడు. అంజీ, నమస్తే సార్, చాలా రోజులకి. చెప్పండి. నాకు కత్తి లాంటి హాట్ ఫిగర్ ని పంపించరా. తప్పకుండా సార్, కానీ కొద్ది ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్లేదురా. సరే, మంచి ఫిగర్ని పంపిస్తాను. ఎప్పుడు పంపించమంటారు? ఇప్పుడే పంపిరా. ఓకే, పని అయిన తర్వాత అమౌంట్ తనకి ఇచ్చాను సార్. నిన్నేనా అంజీ పంపించింది? అవును. అంజిగారు చెప్పినంత హాట్ ఏం లేవు నువ్వు. వీటిని చూస్తుంటే 1 లక్ష కాదు 2 లక్షల్లా ఉన్నాయి. నేనంత హాట్ గా ఉన్నానా? 2 lakhs అంటే 20 crores ఎక్స్ట్రా. నేను చెప్పిన పని చేస్తే 20 కోట్ల. చెప్పు, ఏం చేయాలి? ఆ కిరణ్ గారు నన్ను మోసం చేశాడు. నువ్వు ఇప్పటి నుంచి వాడిని ఫాలో అయ్యి వాడిని నీ చుట్టూ తిప్పుకోవాలి. వాడి దగ్గర నువ్వు పిఏగా జాయిన్ అవ్వాలి. వాడిని లవ్ ట్రాప్లో పడేసి పూర్తిగా నీ మాయలో పడేసి వాడిని నీకు బానిసగా చేసుకోవాలి. తరువాత వాడి షేర్స్ అన్ని నా పేరు మీద రాయిస్తే దెన్ నీ షేర్ నీకు వస్తుంది. యూ షుడ్ బి హానెస్ట్. ఓకే, డీల్.
బట్ యూ షుడ్ బి ఆనెస్ట్. ఓకే బేబీ. కిరణ్ అయిపోయావురా నువ్వు. కిరణ్